వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. హైదరాబాద్ నగరంలో మరోసారి భద్రత లోపాలు బయటపడ్డాయి. రద్దీ ప్రాంతమైన పంచగుట్టలో పట్టపగలే భారీ నగదు చోరీ. బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్లిన 15 లక్షల నగదు బ్యాగ్ క్షణాల్లో మాయమవ్వడం కలకలం రేపుతుంది. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ పంచగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అబ్సద్ అనే వ్యక్తి వ్యాపార అవసరాల కోసం తీసుకొచ్చిన 15 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో గణేష్ స్టాంప్స్ అండ్ కో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆగాడు. తనతో తీసుకొచ్చిన నగదు బ్యాగ్ ను అక్కడున్న కుర్చీలో ఉంచి ఇతర పనిలో నిమగ్నమయ్యాడు. కేవలం కొద్ది క్షణాల వ్యవధిలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆ బ్యాగును తీసుకొని పరారయ్యారు. కొద్దిసేపు తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వెతికినా ఎటువంటి సమాచారం లభించకపోవడంతో వెంటనే పంచగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక వివరాలు స్వీకరించారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. బ్యాగును ఎత్తుకెళ్లిన అనుమానితుల కదలికలు ట్రాక్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టపకలే రద్దీ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా బ్యాంకుల సమీప ప్రాంతాల్లో నగదు లావాదేవీలు నిర్వహించే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై కన్నేయాలని హెచ్చరించారు. ఇటీవలే నగరంలో చోరీ ఘటనలు పెరుగుతున్న సమయంలో పోలీసులు పహేరా మరింత కట్టుదిట్టంగా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఊహించనివి జరగడమే ఆశ్చర్యం. అలాంటి ప్రచారమే ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ అవుతుంది. అదే నటి త్రిష గురించి. ఈ సంచలన నటి పేరు ప్రజల్లో ఒక జపంలా మారిన విషయం తెలిసింది. ముఖ్యంగా త్రిష నటనకు గుడ్ బై చెప్పబోతుందన్నారు. రాజకీయ రంగ ప్రవేశానికి దారులు తెరుచుకుంటున్నాయన్నారు. వంటి ఆసక్తికరమైన ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే తాను సినిమాలకు ఎప్పటికీ దూరం కానని, హీరోయిన్ అవకాశాలు రాకపోయినా ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో జీవితాంతం నటిస్తూనే ఉంటానని, ఆమె ఇటీవలే ఒక తెలుగు చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యానని ప్రచారం జరుగుతుంది. కాగా తాజాగా మరో క్రేజ్ వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. అదేంటంటే నటుడు కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి సుదీర్ఘ కాలం తర్వాత కలిసి నటించడానికి సిద్ధం అవుతున్న విషయం మనందరికీ తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో సాంగ్ ను ఇటీవలే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. నగర పరిధిలో జనగణనలో భాగంగా తొలి విడతగా ఇంటి జనగణన చేపట్టడానికి ప్రజల వద్దకు వస్తున్న ఎన్యూమరేటర్లకు సహకరించాలని కమిషనర్ చెల్లా ఓబులేసు కోరారు. ఆదివారం ఆయన కింగ్ మార్కెట్ ఖండేరి వీధి ప్రాంతంలో ఇంటి గణన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి జనగణన ఎంతో ముఖ్యమని, రాబోయే 10 ఏళ్ల కాలానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళిక రూపకల్పనకు ఇది ఎంతో అవసరమన్నారు. నగర పరిధిలో 911 మంది ఎన్యూమరేటర్లు ఇంటి గణన నిర్వహిస్తున్నారన్నారు. వారిని 151 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. నగర పరిధిలో ఇప్పటి వరకు 35.7% జనగణన పూర్తయిన రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నామని అన్నారు. మే 31 లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘం రంగాపూర్ గ్రామ కార్యాలయం ముందు రైతుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. సీఈఓ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. రైతులు పండించిన వారి మొక్కలు కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాక్టర్లు బారులుగా నిలిచాయని, ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు చింత ఆంజనేయులు అన్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు, మంచినీళ్లు, భోజన వసతులు కల్పించడం లేదన్నారు. తరుగు పేరుతో 600 గ్రాములు తీసేసి రైతులకు నష్టం కలిగించేటట్లుగా సంబంధిత అధికారులు చేస్తున్నారని అన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు పండించిన పంటలు ప్రభుత్వం కొనుక్కోకపోవడం, రైతులు ధర్నాలు చేయవలసిన అవసరం వస్తుందని అన్నారు. ప్రభుత్వం అన్నం పెడుతున్న రైతులకు రుణం పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని రైతులకు నష్టం కలిగించకుండా రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పి బాలస్వామి, మండల నాయకులు భీమరాజు, వెంకటయ్య, రైతు సంఘం మండల అధ్యక్షులు రాములు, రైతులు సోమయ్య, అల్వాల శ్రీనయ్య, కొప్పునూరు పెద్ద పుల్లయ్య, ముదమల్ల చంద్రయ్య, మీసాల వెంకటయ్య, మాజీ సర్పంచ్ రంగారెడ్డి మల్లయ్య, క్యామ బాలస్వామి, దొడ్ల ఇరవయ్య తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.